ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం 4వ అధ్యాయం. ఆ విధంగా పలికిన సూత పౌరాణికుని చూచి దీర్ఘ సత్రయాగం చేయుచున్న మునులలోకెల్లా శ్రేష్ఠుడైన శౌనక మహాముని సూత పౌరాణికునితో ఇలా అన్నాడు. ఓ సూత మహాభాగా, నీవు పురాణములను చెప్పడంలో గొప్పవాడివి. సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన భాగవత పురాణమును మాకు కూడా వినిపించు. ఈ భాగవత కథను వ్యాసుడు రచించాడు అని చెప్పారు కదా. వ్యాసుడు ఈ భాగవత కథను ఏ కాలంలో, ఏ ప్రదేశంలో, ఏ కారణం చేత, ఎవరి ప్రోద్బలంతో రచించాడు? వ్యాసుని కుమారుడు సుఖమహర్షి మహాయోగి, అందరి ఎడల సమదృష్టి కలవాడు. ఎప్పుడు ఏకాంతంలో ఉంటూ ఆ పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఈ లౌకిక ప్రపంచానికి ఒక జడుడి మాదిరి కనబడుతూ ఉంటాడు. చిన్న వయసులోనే శుకుడు సన్యాసాశ్రమము స్వీకరించి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ముందు శుకుడు వెళుతూ ఉంటే వెనక నుండి వ్యాసుడు కుమార కుమార అని శుకుడిని పిలుస్తూ వెళుతున్నాడు. దారిలో కొంతమంది దేవతా స్త్రీలు బట్టలన్నీ విప్పి గట్టున పెట్టి ఒక జలాశయంలో దిగి స్నానాలు చేస్తున్నారు. ఆ దారి వెంట వెళుతున్న శుకుని చూచి వారు ఏమాత్రం సిగ్గుపడకుండా తమ స్నానాల కార్యక్రమం కొనసాగించారు. కానీ వెనక వస్తున్న వ్యాసుని చూచి గబగబా ఒడ్డుకు వచ్చి బట్టలు కట్టుకున్నారు. ఇది చూచి వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. యువకుడైన శుకుని చూచి సిగ్గుపడకుండా జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు అయిన తనను చూచి సిగ్గుపడి బట్టలు కట్టుకోవడానికి కారణమేమి అని వారిని అడిగాడు. అప్పుడు ఆ దేవతా స్త్రీలు ఇలా అన్నారు. ఓ మహాత్మా, నీ కుమారుడు శుకునికి స్త్రీ పురుష భేదము లేదు. అతనిది పవిత్ర దృష్టి, సమదృష్టి. కానీ నీకు స్త్రీ పురుష భేదము ఉంది. అందుకని నిన్ను చూచి బట్టలు ధరించాము అని చెప్పారు. అటువంటి మహాత్ముడు శుకుడు. అంతేకాకుండా శుకుడు ఒక పిచ్చివాడిలాగా, మూగవాడిలాగా, మూర్ఖుడిలాగా తిరుగుతూ ఉంటాడు కదా. అటువంటి శుకుని హస్తినాపుర వాసులు ఎలా గుర్తిస్తారు? పరీక్షిత్ మహారాజు శుకుని ఎలా కలిశాడు? వారు ఏం మాట్లాడుకున్నారు? సుఖ మహర్షి భిక్ష కోసం గృహస్థుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి ఇళ్ళ దగ్గర గోవు నుండి పాలు పితికే సమయం కన్నా ఎక్కువసేపు నిలబడు కదా. మరి హస్తినాపురంలో 7 రోజులు ఎలా ఉన్నాడు? భాగవత కథను ఎలా చెప్పాడు? అర్జునుని కుమారుడైన పరీక్షిత్తు మహాభాగవతుడు అని లోక ప్రసిద్ధి కదా. ఆయన గురించి, ఆయన జన్మని గురించి మాకు వివరించండి. రాజాదిరాజుగా ఉండి లక్షణంగా రాజ్యం చేసుకునేవాడు రాజ్యాన్ని వదిలిపెట్టి ప్రయోపవేశం ఎందుకు చేశాడు? ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి? శత్రువుల నుండి కూడా కానుకలు, కష్టములు కట్టించుకునే ధర్మాత్ముడు ఆయన పరీక్షిత్ మహారాజుకు నిండు యవ్వనంలోనే రాజ్యమును విడిచిపెట్టి ప్రాణత్యాగం చెయ్యవలెనని కోరిక ఎందుకు పుట్టింది? ఈ లోకంలో భగవద్భక్తులు తమ స్వార్థపరత్వమునకు వదిలిపెట్టి జనుల సుఖం కోసం, వారి క్షేమం కోసం జీవిస్తూ ఉంటారు కదా. అటువంటి పరీక్షిత్ మహారాజు తన స్వార్థమును విడిచిపెట్టి నిరంతరము ప్రజాక్షేమం కోసం, ప్రజల అభ్యుదయం కోసం పాటుపడే పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం ఎందుకు చేశాడు? తన దేహాన్ని ఎందుకు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు? ఈ విషయాలన్నీ మీకు తెలిసినంత వరకు మాకు తెలియచేయండి. ఇటువంటి విషయములను, వేదములకు, శాస్త్రములకు సంబంధించిన విషయములను చెప్పడంలో నీవు నిష్ఠాతుడవు కదా అని అడిగాడు శౌనక మహర్షి. శౌనకుడు అడిగిన ప్రశ్నలకు సూత పౌరాణికుడు ఇలా బదులు చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్మలారా, త్రేతాయుగము ముగిసి 3వ యుగమైన ద్వాపర యుగము ప్రవేశించింది. ఒకానొక శుభముహూర్తమున ఉపరిచర వసువు వీర్యం విధివశాత్తు చేప నోట్లో పడగా
ఆ వీర్యం చేప కడుపులో శిశువుగా రూపొందింది. దాసరాజు ఇంటికి చేరి ఆయన ఇంట్లో సత్యవతి అనే పేరుతో పెరిగి పెద్దదైంది. యవ్వనంలో ఉన్న సత్యవతికి పరాశర మహర్షికి వ్యాసుడు జన్మించాడు. పుట్టగానే వ్యాసుడు బదరిక ఆశ్రమంకు వెళ్ళిపోయాడు. సరస్వతీ నది తీరంలో ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు వ్యాసుడు సరస్వతీ నది జలములలో స్నానం చేసి ఆ నది ఒడ్డును కూర్చొని ఆలోచిస్తున్నాడు. వ్యాసుడికి అన్ని కాలములతో జరిగే విషయములు తెలుస్తూ ఉంటాయి. యుగాలు గడిచే కొద్దీ కాలవసాన దేహధారులైన మానవులలో శక్తి సామర్థ్యములు నశించిపోతూ ఉండటం, మానవులకు తాము చేసే పనుల మీద శ్రద్ధ లేకపోవటం, ధైర్యం కోల్పోవటం, దుర్భరులు అవటం, బుద్ధి సరిగ్గా ఉండకపోవటం, మందమతులుగా తయారవటం తన యోగ దృష్టి ద్వారా గమనించాడు వ్యాసుడు. యుగాలు గడిచే కొద్దీ మానవులకు ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉండటం, వారికి అదృష్టము కూడా అంతంత మాత్రంగానే ఉండటం చూచాడు. ఈ పరిస్థితులలో అన్ని వర్ణముల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని ఆశ్రమముల వారికి శుభం కలుగు చేయాలని అనుకున్నాడు వ్యాసుడు. ఆ కాలంలో వేదములు అన్నీ ఒకటిగా ఒకే వేదంగా ఉండేవి. ఏ విషయం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. కాబట్టి సామాన్యులు కూడా వైదిక కర్మలను సులభంగా ఆచరించడానికి, యజ్ఞయాగాదులు చేయగలగడానికి వీలుగా ఉండేటట్టు సామాన్య మానవులు కూడా వేదములను అభ్యసించడానికి వీలుగా వ్యాసుడు వేదములను 4 భాగాలుగా విభజించాడు. వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని పేర్లు పెట్టాడు. తాను రచించిన ఇతిహాసములు, పురాణములు అన్నీ కలిపి పంచమ వేదంగా అభివర్ణించాడు వ్యాసుడు. తాను విభజించిన 4 వేదములను లోకంలో ప్రచారం చేయడానికి తన శిష్యులను నియమించాడు. ఋగ్వేదమును పైలునకు, జైమినికి సామవేదము, వైశంపాయనకు యజుర్వేదము, సుమంతునికి అథర్వణ వేదము అప్పగించాడు. తాను రచించిన ఇతిహాసములు, పురాణములను మా తండ్రి గారైన రోమ మహర్షుడు ఇతిహాస పురాణాలలో నిష్ఠాతుడు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు తమకు అప్పగించిన వేదములను అనేక విభాగములుగా చేసి లోకంలో వ్యాప్తి చేశారు. వారి నుండి వారి శిష్యులకు, వారి ప్రతి శిష్యులకు అందచేశారు. ఆ ప్రకారంగా శిష్య పరంపరను అనుసరించి వేదములు శాఖోపశాఖలుగా విభజించబడి లోకంలో విస్తరించాయి. అల్పబుద్ధులు, బుద్ధిహీనులు అయిన మానవులు నేర్చుకోవడానికి వీలుగా వేదమును 4 భాగములుగా విభజించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు వ్యాసుడు. కానీ ఆనాటి యుగ ధర్మం ప్రకారము స్త్రీలకు, శూద్రులకు కేవలం పుట్టుకతో బ్రాహ్మణులు అయి ఉండి ఏమాత్రము బ్రాహ్మణ లక్షణములు లేని వారికి వేదము అధ్యయనము చేయడానికి కానీ వినడానికి కానీ అర్హత లేదు. అటువంటి వారికి కూడా శ్రేయస్సు కలిగించాలని అనుకున్నాడు వ్యాసుడు. అటువంటి అజ్ఞానులకు వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగాదులు చేయటం వలన ఏ ప్రకారంగా శ్రేయస్సు కలుగుతుంది అని ఆలోచించి వారి కోసం భారతం అనే ఇతిహాసమును రచించాడు. ఆ భారతములో 4 వేదములలో ఉన్న అన్ని విషయములను పొందుపరిచాడు. ఎల్లప్పుడూ మానవ జాతికి ఏదో విధంగా శ్రేయస్సు కలుగజేద్దామని నిరంతరం తాపత్రయపడే వ్యాసునికి ఇతిహాసములు, పురాణములు రచించిన ఆయన మనస్సుకు తృప్తి కలగలేదు. ఏదో అసంతృప్తి, ఇంకా చేయాల్సింది ఏదో ఉందని వెళ్తి వ్యాసుని మనస్సును కలియవేస్తూ ఉండేది. అందుకే సరస్వతి నదీ తీరంలో కూర్చొని ఈ ప్రకారంగా ఆలోచిస్తున్నాడు. నేను ఎంతో నిష్ఠగా బ్రహ్మచర్యను మొదలగు వ్రతములను ఆచరించాను. నిత్యము అగ్నిహోత్రము చేశాను. గురువులను పూజించాను. గురువుల ఆజ్ఞ ప్రకారము నడుచుకున్నాను. మహాభారతం అనే పేరు మీద 4 వేదములలో ఉన్న సారమును కథల రూపంలో లోకానికి వెల్లడి చేశాను. దానివలన
వేదములను చదవడానికి వినడానికి అర్హత లేని స్త్రీలకు శూద్రులకు వేదాలను అందుబాటులోకి తెచ్చాను. వారు తమ తమ ధర్మములను వారు చేయవలసిన కర్మములను తెలుసుకునేటట్టు చేశాను. వేదములను విభజించిన మహాభారత రచన చేసిన ఇంకా నేను చేసిన పనులకు పరిపూర్ణత చేకూరలేదనే నాకు మనస్సులో బాధగా ఉంది. నా ఆత్మ బ్రహ్మ తేజస్సుతో కూడినది అయినను ఇంకా అపరిపూర్ణంగానే ఉన్నది. నేను రచించిన మహాభారతంలో వేదములలో ఉన్న విషయములను వివరించాను, కానీ భగవంతుని చేరుకునే ఉపాయమును ఎక్కడా వివరించలేదు. భగవంతుని చేరుకోవాలని పరితపించే వారికి ప్రియమైన అంశములను నేను వివరించలేదు. అందుకనే నేను చేసిన రచనలన్నీ అసంపూర్ణంగా మిగిలిపోయాయి అని ఆవేదన చెందుతున్నాడు వ్యాస భగవానుడు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ.